మల్కాజ్గిరి పార్లమెంట్ మీద గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అంత ఇంట్రెస్టింగ్గా ఎవరిని పెడితే గెలుస్తుంది, ఎవరైతే గట్టి ఫైట్ ఇస్తారనేటువంటి యోచనలో ఉందో. ఇప్పటికే ఈటల రాజేందర్గా మీరు అన్నట్టుగా ఈటల రాజేందర్ కావచ్చు, ఇతర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా మీ పార్టీలో. సో మీకు అవకాశం ఇచ్చే సూచన ఉందంటారా బీజేపీ? భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు అందరు కూడా అడుగుతారు. అందులో నేను కూడా సీనియర్. నేను కూడా 30 ఏళ్ళు అవుతుంది రాజకీయంలోకి వచ్చి. నేను సీనియరే. ఒకసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన, 2 సార్లు కంటెస్ట్ చేసిన, 1,00,000 చిలుకోట్లు వచ్చినాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అడిగేవారికి ఎవరు కూడా లోకల్ కాంటెస్ట్ చేసిన లేరు. నేను నా యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తూ బీసీగా నాకు టికెట్ ఇవ్వండి, నేను కూడా బీసీ నాయకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రభావము, మీరు గెలుచుకున్నటువంటి సీట్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలుచుకోలేకపోయారు. సో పార్లమెంట్లో వస్తారనే నమ్మకం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ ఎటువంటి వ్యక్తి కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి, మన యొక్క భారతదేశాన్ని ప్రశాంతంగా ఇంకా రాబోయే రోజులు ఉండాలంటే ఒక నరేంద్ర మోడీ, వేరే పార్టీతో కాదు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తేనే మరొకసారి నేను మనవి చేస్తాను. కానీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కూనా శ్రీశైలం గౌడ్కు ఎంపీ టికెట్ ఇస్తారా అంటే ఏం చెప్తారు? ఇటువంటి సమస్యలు, ఇటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తాయి. భారతీయ జనతా పార్టీలో సర్వేలు పట్టి లీడర్ జనాలలో ఉండే వ్యక్తికి ఇస్తారు. దాని ద్వారానే నాకు టికెట్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. సో ఏదేమైనా కూడా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉందంటారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మరి అడిగే వాళ్ళలో జనాలలో ఉన్న వ్యక్తిని అని చెప్పి నాకు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఏం చెప్తారు సార్? ప్రభుత్వం ఏర్పడింది దాదాపు 20-25 రోజులు అవుతుంది. కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వారి యొక్క అరాచకాలను, వారిచ్చిన హామీలు నిలబెట్టుకోలేరు. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీస్ కానీ మరి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి గెలిపేయడం జరిగింది. మనం ఇప్పుడే దాని మీద మాట్లాడొద్దు. 100 రోజులు టైం చెప్పారు. 100 రోజుల దాకా వేచి చూద్దాం. దాని తర్వాత ప్రజలు పక్షాన మనం మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈ కాళేశ్వరం గతంలో వాళ్ళ అధికారంలోకి రాకముందు కాళేశ్వరం మీద విచారణ చేయించాలి అది ఇది అన్నారు. ఓకే. సో ఇది మొత్తం మీద కూనా శ్రీశైలం గౌడ్ గారు మాత్రం ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తిడతాను. ఇక మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా బీజేపీకే రాబోతున్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.